साइज कुछ इधर रखो, कौन सा कुछ रखो, कुछ में रख यार, इधर रखो, नहीं तो स्पीकर इधर लगा। हेलो ప్రతి నెల సంపూర్ణ రాత్రి 7వ తేదీ జరుగుతుంటుంది. ఈ నెల 7వ తేదీ కూడా సంపూర్ణ రాత్రి ఆరాధన ఆగకుండా ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు వాక్య భాగంలోనికి వచ్చాం. యేసు ప్రభు వారి మనస్సులో కనికరము పుట్టుకొచ్చిన వేళ ఈ వాక్యం వింటూ ఉండగా మీ హృదయాలలో ఆదరణ కలిగి మీ జీవితంలో ఈ రోజు నుంచి ప్రభు యొక్క కనికరం సమృద్ధిగా మీరు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచు ఉన్నాను. నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అంటే ప్రభు పాపం వాళ్ళ మీద ఉన్నది అని అర్థం. అలాంటి ప్రార్థనలు, నన్ను కనికరించు, మమ్మల్ని కనికరించయ్యా అని చేసిన ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అలాగే దేవా, మమ్మల్ని ఇంతగా కనికరించినందుకు నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళు, స్తుతులు చెల్లించిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి మీరు ఏ జాబితాలో ఉన్నారో తెలియదు. కనికరించు ప్రభువా అని ప్రార్థన చేయకుండానే, ఎవరు అడగకుండానే, మమ్మల్ని కనికరించు ప్రభువా అని అడగకుండానే ప్రభు మనసులోనే కనికరం పుట్టుకొచ్చింది. ఎవరు అడగలేదు. ఎవరు అడగకుండానే ప్రభు మనసులో కనికరం పుట్టుకొచ్చిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని ప్రజల మీద కోపం వచ్చినప్పుడు ఆ దేవుని ప్రజలు దేవుని సన్నిధానమునకు వెళ్ళి, అయ్యా మమ్మల్ని కనికరించు, కనికరించు, కనికరించు అని వేడుకున్న తర్వాత వారి దురవస్థను చూసి ప్రభు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారి మీద కనికరపడి వారి శత్రువుల చేతుల్లో నుంచి విడిపించిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి సందర్భం కాదు. యేసు ప్రభు వారు భూమి మీద జీవించి ఉన్నప్పుడు ప్రభు మనసులోనే కనికరం పుట్టుకొచ్చి ఎవ్వరు అడగకుండానే ఆయన తన కనికరాన్ని చూపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యం. మన స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మన మీద కనికరపడుతూ ఉంటే మనకెంతో సంతోషం కలుగుతుంది. దేవుడు కనికరిస్తే, దేవుని కనికరం మన మీదకి వస్తూ ఉంటే, అది మనం అడగకుండా దేవుని కనికరం మన మీదకి వస్తూ ఉంటే ఎంత భాగ్యమో, ఎంత సౌభాగ్యమో అది. దేవుని కనికరం ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని కనికరం మీద మన మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఇది చాలా ఆశ్చర్యం. యేసు ప్రభు వారు అలా చూపించారు. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దేవుడు ఎంతో కనికర సంపన్నుడు అని. ఆ కనికరం అనేది మన మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఇది ఆశ్చర్యం. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 32వ వచనంలో ప్రభువే తనకై తను చెప్తూ ఉన్నారు, వీరి మీద నేను కనికరపడుతూ ఉన్నాను అని. శిష్యులు అడగలేదు, అక్కడికి వచ్చిన జనము అడగలేదు.
ఎందుకు కనికరపడ్డారు ఆయన? అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. ప్రభు కనికరం ఎందుకు వచ్చిందంటే అక్కడ 3 రోజులు ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయి యేసు ప్రభు వారి వద్దే ఉన్నారు 3 రోజులు. 3 రోజులు ఏకరీతిగా ఏకధాటిగా అక్కడున్న పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా ఆ ప్రార్థనలో దేవునితో ఉండటం ఎంత భాగ్యమో. ఆనంద్ ప్రసాద్ గారు ఈ సమయంలో ఆన్లైన్లోకి వచ్చినందుకు ప్రభు దీవెనలు మీకు మెండుగా కలగాలండి. వాక్యం అంతా వింటారని ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి లైవ్ పెడితే ఎవరో ఒకళ్ళు తర్వాత చూస్తారులే అన్న ఆశతో పెట్టాను. అని లైవ్లో వాక్యంలో వచ్చినందుకు చాలా సంతోషం. ప్రభు కనికరము వారి మీదకి ఎందుకు వచ్చింది? నేను కనికరపడుతూ ఉన్నానని ఆయన ఎందుకు అన్నారు? 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు అన్నీ మర్చిపోయి ప్రభువుతో ఉన్నారు. మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా అన్ని విషయాలు పక్కన పెట్టి 3 రోజులు ప్రభువుతో గడిపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే 3 దినములు. ఎన్ని దినాలు? 3 రోజులు రేయింబగళ్ళు బలులు అర్పిస్తూనే ఉన్నాడు దేవునికి. ఆకాశం నుంచి దేవుడు దిగి వచ్చాడు, సొలొమోను దర్శించాడు. నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. కారణం ఏంటంటే 3 రోజులు తన రాజ్య పరిపాలన గురించి మనసులో ఉంచుకొని అన్ని పక్కన పెట్టి వేసేసి 3 రోజులు దేవునితో గడిపాడు ఆయన. రాజరికం చేయబోయే ముందు సొలొమోను దేవుని మహాకనికరం. దేవుడు సొలొమోను దిగి వచ్చి నీకు ఏం కావాలి అని అడిగాడు ఆయన దగ్గరకు వచ్చి. ఎంత ఆశ్చర్యం కదా! మనస్సుల్లో కూడా ఆశ ఉంటుంది. దేవుడు నా దగ్గరకు రావాలి, నీకేం కావాలో కోరుకో అని అడగాలి. ఇలాంటి ఆశ నాకు లేదు అని ఎవ్వరు అనలేరు. ఆయన ఎద్దుకు రావాలి, నీకేం కావాలో కోరుకో అని అడగాలి. ప్రపంచంలో ఎవరైనా ఆశపడుతూ ఉంటారు. సొలొమోను నువ్వు నా దగ్గరికి రా ప్రభువా, నాకు వరాలి ప్రభు అని అడగలేదులే, కానీ 3 రోజులు బళ్ళు అర్పిస్తూనే ఉన్నాడు. రేయింబగళ్ళు బళ్ళు అర్పిస్తూనే ఉన్నాడు అండి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇక్కడ యేసుప్రభు వారి దగ్గర ఆయన కనికరం సమృద్ధిగా రావడానికి కారణం ఏంటంటే 3 రోజులు అన్నీ మర్చిపోయి. ఈ వాక్యం నూతన సంవత్సరంలో ప్రతి మందిరంలో చాలామంది అధికంగా 3 రోజులు ఉపవాసం ఉంటారు. చివరి 3 రోజులు ప్రభుతోనే ఉపవాసం ఉండి వారి బలహీనతలు ఒప్పుకుంటూ, వారి మనస్సులో ఉన్న కోరికలు ప్రభుతో చెప్పుకుంటూ ప్రభు కనికరం పొందాలని 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. అయినా ఈ 11వ నెలలో అనుకోని రీతిగా నేను ఇక్కడికి వచ్చి బైబిల్ తెరిచిన వెంటనే ఆ వాక్యాలు నాకు కనబడ్డాయి. అవును, నిజంగానే ప్రభు ఎవ్వరు అడగకుండానే, యేసువారు ఎవ్వరు అడగకుండానే ఆయన కనికరపడ్డారు. ఆ 3 సందర్భాలు నాకు కనబడ్డాయి. ఈ రాత్రి మనం ఆరాధన చేస్తూ ఉండగా కూడా ఆశ్చర్యకరంగా పదే ప్రభువారు నన్ను ప్రేరేపించి ప్రవచన రీతిగా చెప్పిన మాట, నేను మీ మీద కనికరపడుతూ ఉన్నాను. హల్లెలూయా. కనికరపడుతూ ఉన్నాను అని ప్రభు ప్రవచనాత్మకంగా తన మాట పలికించాడు. ఎందుకు ఆయన కనికరపడ్డారు, నేను కనికరపడుతున్నాను చెప్పారంటే 3 రోజులు అన్నీ మర్చిపోయారు ప్రభుతో ఉన్నారు. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితంలో 3 రోజులు మీరు ఉండకపోవచ్చు, కానీ
ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు మీ జీవితంలో వచ్చిన స్పీకర్ వారు ఈ రోజు వరకు మీరు ప్రభువుతో ఉన్నారు కాబట్టి ఈ రాత్రి ప్రవచనాత్మకమైన ఒక సందేశం మీకోసం ప్రభువు కనికరం సమృద్ధిగా మీ మీదకు దిగి వస్తున్నది. లైవ్ లో చూస్తున్న బిడ్డలారా, ఈ రోజు వరకు ప్రభువుతో మీరు ఉన్నారు. అక్కడ 3 రోజులు 3 దినములు నా యొద్దనే ఉన్నారు కనుక అని ప్రభు అన్నారు. మీరు 30 సంవత్సరాల నుండి లేదా 3 సంవత్సరాల నుండి లేదా 3 రోజుల నుండి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇదిగో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నా కనికరం, నేను వారి మీద కనికరపడుతూ ఉన్నాను, నేను వారి మీద కనికరపడుతూ ఉన్నాను. ఈ రోజు వరకు మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన, వస్త్రాలు లేకపోయినా, తిండి లేకపోయినా ప్రభు నాకు సహాయం చేస్తాడే అని ఒక నమ్మకంతో మీరు బాప్తిసం తీసుకున్న నాటి నుండి ఇంట్లో ఎన్ని శ్రమలు వచ్చినా, బయట ఎన్ని శ్రమలు వచ్చినా, శరీరంలో ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ప్రభువుతో ఉన్న సంగతి ప్రభువు చూసి అంటున్నారు, నేను వారి మీద కనికరపడుతూ ఉన్నాను. మీ హృదయాల్లో భద్రపరచుకోండి ఈ మాట. ప్రకటన గ్రంథంలో యోహాను గారికి యేసుప్రభు వారు సంఘం విషయం చెప్తూ అంటారు, నీ శ్రమను, నీ దరిద్రతను, నా కొరకు నీవు అనుభవించిన శ్రమలను నేను ఎరుగుతున్నాను. నా కొరకు నీవు అనుభవించిన శ్రమలను నేను ఎరుగుతున్నాను. నేను ఒక చోట ఊరికి వెళ్ళి వస్తూ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్, అప్పుడున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని అప్పుడు రాసుకున్న పాట ఏంటి, నాకే నేనే ధైర్యం చెప్పుకుంటూ రాసుకున్న పాట. నీ శ్రమలన్నీ ఆయనకు తెలిసే ఉన్నవి, నీ కష్టమంతా ఆయన ఎదుటే ఉన్నది. నీ శ్రమలన్నీ ఆయనకు తెలిసే ఉన్నవి, నీ కష్టమంతా ఆయన ఎదుటే ఉన్నది. ప్రభువు చూడలేదని బాధపడుట తగునా, ప్రభువు చూడలేదని బాధపడుట తగునా, ఒంటరిగా నిన్ను విడచి దాటిపోలేడుగా, నిన్ను దాటిపోలేడుగా. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీయేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీయేసు నీరాజు చూచుచున్నాడు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటిమయమై కృంగిపోకు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటిమయమై కృంగిపోకు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీయేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నీవు అనుభవించిన శ్రమలు, ఈ సంవత్సరంలో, ఈ 11 నెలల్లో ప్రభువును విడిచిపెట్టకుండా ఎంత ప్రయాసమైనా, ఎంత రోగమైనా, ఎంత వేదనైనా ప్రభువుతో నీ ఉన్నందుకు ప్రభు ఈ రాత్రి చెబుతూ ఉన్నాడు,
వారి మీద నేను కనికరపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప విషయం. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు పదే పదే నా హృదయంలో ప్రేరేపణ కలిగి వచ్చిన ప్రవచనం, నా కనికరం అంతా మీ మీద కుమ్మరించవచ్చు అన్నాను. ప్రభువే సెలవిచ్చిన మాట, నా కనికరం అంతా మీ మీద కుమ్మరించవచ్చు అన్నారు. ఈ రోజు వరకు నువ్వు కష్టపడినందుకు, ప్రభువును విడిచిపెట్టకుండా ఈ రోజు వరకు ప్రభువుతో నువ్వు కొనసాగినందుకు, ప్రభువుకు దూరం అవ్వకుండా నీ మనసులో శోధనలున్నా, నీ మనసులో ఆలోచనలున్నా, రకరకాల తలంపులు నీకు వచ్చిన వాక్యం కోసం, ప్రభువు కోసం నిలబడినందుకు ప్రభు అంటూ ఉన్నాడు, వారి మీద నేను కనికరపడుతూ ఉన్నాను. 3 రోజులు వారు అన్ని మర్చిపోయారు. అన్నం తింటాం మర్చిపోయారు, నీళ్లు తాగడం కూడా మర్చిపోయారు. ప్రభు మాటలు వింటూ ఉన్నారండి. దేవుని స్తోత్రం. ప్రభు మాటలు వింటూ ఉన్నారు. 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద నేను కనికరపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రభు వారు గుర్తించింది ఏంటంటే, 3 రోజులు అలసిపోకుండా ప్రభు మాటలు విన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు అని ప్రభు గుర్తించారు. ఆకలితో ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు. అరణ్యంలో అలసిపోయి మరలా తిరిగి ఇళ్లకు వెళ్ళలేరు, చాలా బాధపడతారు. అలా బాధతో, రోదనతో అలసిపోయి వాళ్ళని ఇంటికి పంపించడం ప్రభు వారికి ఇష్టం లేదు. తృప్తిగా వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలి, సమృద్ధిగా కడుపు నిండి వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. ఇదిగో ఈ రాత్రి నీవు ఆత్మీయ ఆకలితో అలమటిస్తూ, ప్రభువు ఎప్పుడు నాకు సహాయం చేస్తాడు, ఈ అలసట ఎంతవరకు, అలసిపోతూ ఉన్నానని బాధపడుతూ ఉన్న నీ మనస్సులో అలసట ప్రభువు చూస్తూ ఉన్నాడు. నిన్ను కడుపు నిండా, నీ మనసు నిండా దేవుని మాటలు నింపి నిన్ను ఓదార్చి ఆయన ఇంటికి పంపిస్తాడు. హల్లెలూయా. వారికి తిననేమీ లేనందున వారి మీద నేను కనికరపడుతున్నాను. భౌతికంగానైనా ఆత్మీయంగానైనా అలసిపోతున్నాము అంటే ప్రభు చూస్తూ ఊరుకోడు, బలమిస్తాడు, నూతన బలమిస్తాడు. ఏలియా జీవిత సందర్భంలో రాణి యెజబెల్ రాణి ఏలియాని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏలియా వెళ్ళిపోయి బద్రీ వృక్షం కింద పనుకొని ఉంటాడు. దేవదూత వచ్చి ఏలియాని తట్టి లేపి సిద్ధం చేసిన అప్పములు, మంచినీళ్ళు 2 ఇచ్చి, ఈ తిను, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది. ఏ ప్రయాణం? నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నది. ఇవి తిని బలం పొందు. అవి తిని మరలా పనుకుంటాడు. మరలా దేవదూత వచ్చి తట్టి లేపి మరలా అప్పములు, మరలా నీళ్లు ఇచ్చి, నీ శక్తికి మించిన ప్రయాణం ముందున్నది, వీటిని తిను. ఇప్పుడు ఆహారం ఎవరు తీసుకొని వచ్చి ఇచ్చారు? దేవదూతలు తీసుకొచ్చి ఇచ్చారు ఆహారం. మనుషులు సిద్ధపరిచిన ఆహారం కాదది. దేవుడే దేవదూతల ద్వారా సిద్ధపరిచిన ఆహారం. ఏలియా అలసిపోయాడు, ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ప్రాణభయంతో ఉన్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోలేదు.
శరీరానికి చాలా బలం ఇచ్చి ఆహారం ఇచ్చాడండి. చాలా బలం ఇచ్చి ఆహారం ఇచ్చాడు దేవుడు ఏలియాకు. ఆ ఆహారం తీసుకున్నాడు. 40 రాత్రింబగళ్ళు ఆగకుండా సాగిపోయాడు. ఎన్ని 40 రోజుల ప్రయాణం ఆగకుండా ముందుకు సాగిపోయాడు. ఇక్కడ యేసుప్రభు గారు వీళ్ళు ఆహార అలసిపోయి ఉన్నారు, ముందుకు వెళ్ళలేరు. వెళ్తారని మధ్యలో మూర్చెళ్ళిపోతారు. మధ్యలో ఆగిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదు. తృప్తిగా దేవుని సన్నిధానంలో నుంచి తిరిగి వెళ్ళాలి. మనసు నిండాలి, కడుపు నిండాలి. 3 దినాలు నా యొద్ద ఉన్నారు, తిననేమీ లేనందున వీరి మీద నేను కనికరపడుతూ ఉన్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తున్నా. ఇంతకాలం ప్రభుతో నీ ఉన్నందుకు ప్రభు కనికరం నీ మీదకి వస్తుంది. ఇంతకాలం ప్రభుతో ఉండి ఇప్పుడు నీవు ఆకలితో అలమటించి లేదా భౌతికంగా ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేని ఈ స్థితిలో దేవుడు చూస్తూ అలాగే నిన్ను నిలిపివేయడు. సమృద్ధినిచ్చి ముందుకు సాగనంపుతాడు. దేవునికి స్తోత్రం. సమృద్ధినిచ్చి ముందుకు సాగనంపుతాడు. లైవ్లో చూస్తున్న వారులారా, చూడబోతున్న వారులారా, మీరు ఇంతకాలం ప్రభువుతో ఉన్నందుకు ఇదిగో ఈ నెల నుంచి ప్రభు సమృద్ధి అయిన కనికరం మీ మీదకి రాబోతూ ఉన్నది. ఆయన మీ మీద కనికరపడుతూ ఉన్నారు. ప్రభువుతో ఇంతకాలం ఉండి 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 మీకు ఏమీ లేకుండా కనీసం ఇప్పుడు ఆకలితో ఉన్న ఆ సంగతిని కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. లేదా 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నవారులారా, ప్రభు కనికరం మీ మీదకి రాబోతూ ఉన్నది. నిజం. ఈ వాక్యం ప్రభు ఈరోజు నాకు చూపించారు. దీని వివరణ ఇంకా నేను ఇవ్వకపోవచ్చు, కానీ ఒక గట్టి సందేశం నేను ఇస్తూ ఉన్నది ఏంటంటే, ఒకవేళ 3 రోజుల నుంచి ప్రభు కోసం ఎవరైనా మీరు కనిపెట్టుకొని ఉంటే ఇదిగో మీకు ఈ సందేశం. ప్రభు కనికరం మీ మీదకు, నేను వారి మీద కనికరపడుతున్నాను ప్రభు చెప్తున్నాను. ఇంకొక సందర్భం, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ చెప్తాను. ఇంకొక సందర్భం, ప్రభువు లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు
నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగింది. ఇక్కడ సందర్భం ఏంటంటే తల్లి బిడ్డ ఇద్దరు, బిడ్డ చనిపోయాడు. ఇంకా ఆమెకు దిక్కు ఎవరూ లేరండి. ఆ బిడ్డ కూడా దూరం అయిపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఒక్కటే బ్రతకాలి. ఇంతలో యేసు ప్రభు వారు అట్నుంచి వస్తూ ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఇక్కడ కూడా యేసు ప్రభు వారికి ఎవ్వరూ రికమెండ్ చేయలేదు. ఆయన మనస్సులో నుంచి పుట్టుకొని వచ్చింది కనికరం. ఆమెను చూసిన వెంటనే అయ్యో అని ఆయన జాలి పడ్డాడు. అక్కడ ఉన్న జనాంగానికి ఎవ్వరు కనికరం వేయలేదా అంటే, సహజంగా ఆమె ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ దయదలిచినా బ్రతికించలేరు. ప్రభువారు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, యేసు ప్రభువారు ఆమెకు ఏదో చేయాలనుకున్నాడు. ఇంకా ఆ రోదనలోనే, ఆ కన్నీళ్లలోనే విడిచిపెట్టాలని అనుకోలేదు. ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా ఆ ఇద్దరు ముగ్గురు పిల్లల్లో ఒక్కడి చనిపోయినా చాలా బాధ అండి. అలాంటిది ఒక్కడే ఉన్నాడు. ఆ ఉన్న ఒక్కడి చనిపోతే ఇంకా ఎంత బాధ కలుగుతుంది, మహాబాధ. అక్కడికి వచ్చి ఆమె మీద ఇక ప్రభు ఆ దారిలో వెళుతూ ఉంటే ఎదురు జనం ఆ పాడెను మోసుకొని వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వారికి ఎదురయ్యారు, వారి ముందుగా వెళ్ళారన్నమాట. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె కన్నీరు చూసి, ఆ ఉన్న పరిస్థితిని చూసి యేసు ప్రభు వారి మనస్సులో జాలి పుట్టుకొని వచ్చింది, కనికరం పుట్టుకొచ్చింది. ఆమె మీద కనికరపడి, ప్రజలాడండి, ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి, వస్తువులు బాగుంటుంటే మరలా వస్తాయి, డబ్బు బాగుంటుంటే మరలా వస్తాయి. 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఆస్తి పోతే మరలా వస్తుంది. ఇప్పుడు క్యారేజీలో భోజనం పెట్టుకొని కూలీలు పనికి వెళుతూ ఉంటారు. మధ్యలో క్యారేజీలో భోజనం ఎక్కడైనా పోయిందనుకోండి, ఆ పక్కన ఉన్న వాళ్ళకి కనికరం పట్టుకొచ్చి, అయ్యయ్యో భోజనం పోయిందా, బాధపడకూడదమ్మా, మేము ఇస్తాంలే అని అంటారు. అడగకుండానే భోజనం పోతే భోజనం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మొదటి సందర్భంలో భోజనం కోసమే ప్రభువారు వారి మీద కనికరపడ్డారు, వారి కడుపు నిండాలి అని. అక్కడ ఆశ్చర్యం చేశారు. ఈ సంగతి చెప్పడం మర్చిపోయాను. ఎంత అద్భుతం చేశారంటే, వారికి భోజనం ఎలా పెట్టారంటే 5 రొట్టెలు 2 చేపలు. ఆయన ఆశీర్వదించి వారి కడుపు నిండా భోజనం పెట్టారండి యేసు ప్రభు వారు. ఆయన కనికరం పుడితే, ప్రభువారికి మన మీద కనికరం పుట్టుకొని వస్తే సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాక్డౌన్లో అప్పుడున్న నా పరిస్థితిని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఎట్లా బ్రతకాలా అని అనుకున్నాను. అని రోజు చేపలు తిన్నాను. 2 నెలలు దాదాపు చేపలు తిన్నాం. ప్రభు పంపించాడు అంతే, సమృద్ధిగా, ఏది తక్కువ చేయలేదు.
ప్రభు కనికరం పుట్టుకొని వస్తే మన గృహంలో సమృద్ధి కలుగుతుంది. రెండో సందర్భం, ఆమె బిడ్డను పోగొట్టుకుంది. ఆస్తి పోతే ఏదో ఒక సందర్భంలో మళ్ళా సంపాదించుకుంటానన్న ధైర్యం వస్తుంది. డబ్బులు పోతే కాసేపు బాధపడి మరలా సంపాదించుకుంటామని అని అనుకుంటూ ఉంటాం. డబ్బులు ఎందుకండి, మనం భోజనం కట్టుకుంటూ వెళ్తూ క్యారేజీలో భోజనం పోయింది అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళకి చాలా జాలి కలిగి వస్తుంది. అయ్యో భోజనం బాగొట్టుకున్నారు, బాధపడుతుంది, మేము ఇస్తాం లేదు. ఇక్కడ బిడ్డను బాగొట్టుకుంది. ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు, ప్రభువే ఇవ్వాలి. అందుకు ఆ మీద కనికరం పుట్టుకొచ్చింది. ఎందుకు కనికరం పుట్టుకొచ్చిందో తెలియదులే కానీ ఆమెను అలాగ ఒంటరిగా విడిచిపెట్టడం మాత్రం ప్రభువుకి ఇష్టం లేదు. తను బ్రతికినంత కాలం తన బిడ్డను చూసుకుంటూ బ్రతకాలి. హల్లెలూయా. తను బ్రతికినంత కాలం తన బిడ్డను చూసుకుంటూ బ్రతకాలి. కొంతమంది వ్యాపారం చేసుకుంటూ అది వ్యాపారం సరిగ్గా సాగలేదనుకోండి, ప్రభు కనికరించవచ్చుగా, మమ్మల్ని కనికరించవచ్చుగా ప్రభు అని అడుగుతూ ఉంటారు. మాకు వ్యాపారం జరగకపోతే, మాకు నష్టం వస్తుంటే దేవుడు చూస్తా ఊరుకున్నాడు ఏంటి? ఇట్లాంటి మాటలు నేను విన్నాను, స్వయంగా నాకు చెప్తూ ఉంటే. నేనన్నాను, ఈ కష్టంలో దేవుడు ఎంతకాలం వచ్చినా పొరపాటున నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు నేను అనను. ప్రభుకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఈ కష్టంలో కొంతకాలం ఉంచుతాడు. ఆయన ఇష్టం, మంచి చేస్తున్నాడని దేవుని స్తుతిస్తాను. అలాంటి మనసు అందరికీ ఉండాలి. నన్ను కనికరించట్లేదని దేవుడు, మా బాధ తీసేయట్లేదని దేవుడు అంటూ ఉంటారు. ఆమె అడగలేదులే కానీ ప్రభు వారికే కనికరం పుట్టుకొచ్చింది. ఏమని ఇలా ఒంటరిగా విడిచిపెట్టకూడదు అని ఆ పాడిని పుట్టారండి. అందరూ ఆ పాడిని మోస్తున్న వారు నిలిచిపోయారు, ఆగిపోయారు. తన కుమారుణ్ణి చిన్నవాడా లెమ్మని పలికారు. ఆ చనిపోయిన బాబు తిరిగి లేచి కూర్చున్నాడు. అమ్మా ఇదిగో నీ బిడ్డ. ఆమెకు అప్పు చెప్పారు. గొప్ప అద్భుతం, ఎవ్వరూ చేయలేని అద్భుతం. ప్రభు మనసులో కనికరం అనేది పుట్టుకొని వస్తే మీ జీవితంలో మహా సంతోషాన్ని మీరు పొందుకుంటారన్నమాట. ఈ రాత్రి ఇంతవరకు ప్రభువుతో మీరు జీవించినందుకు ప్రభు కనికరం మీ మీదకి వస్తుంది. ఈ రాత్రి ఆకలి దప్పికలతో అలసటతో మీరు ఉన్నందుకు మీ అలసటను, మీ ఆకలి దప్పికలను ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు, సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభు కనికరిస్తే సమృద్ధి కలుగుతుంది. ఈ రాత్రి మీ జీవితంలో పోగొట్టుకున్న మీ ఆత్మీయులందరినీ దేవుడు మరలా మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. బిడ్డ చనిపోతే ఎవరు తిరిగి బ్రతికించి ఇవ్వలేరు. ప్రభు మనసులో కనికరం పుడితే చనిపోయిన ఆశలన్నీ మరలా దేవుడు చిగురింపజేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలు బాగానే ఉన్నారు. ఏమండి మా పిల్లలకి ఏమైనా వాళ్ళు బ్రతుకుతారా అంటే, ఒకవేళ ఏమైనా ప్రభు కనికరం ఈ పిల్లలను బ్రతికిస్తుంది, చనిపోనివ్వదు. పిల్లలు చనిపోకపోయినా పిల్లల లాంటి ఆశలు ఉంటాయండి మనసులో. పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటామో అంత గారాభమైన ఆశలు, కోరికలు మనసులో ఉంటాయి. అవి చనిపోయినా
కళ్ళ ఎదురు పిల్లలు కనబడుతూ ఉన్నా ఎంత బోరుమని ఏడుస్తూ ఉంటారు. ఏంటంటే మనసులో కోరికలు అటువంటివి. ప్రభు కనికరం మీ మీదకు వస్తే చనిపోయిన ఆశలు మరలా నేను ఇది చేయగలుగుతాను, నేను మరలా సాధించగలుగుతాను, నేను మరలా ముందుకు వెళ్ళగలుగుతాను అన్న ధైర్యం మీ జీవితంలో దేవుడు జీవం రాస్తాడు. మీ హృదయాల్లో ఆ ధైర్యాన్ని మరలా బ్రతికిస్తాడు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీ యేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీ యేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటిమయమై కృంగిపోకు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటిమయమై కృంగిపోకు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీ యేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. నీ శ్రమలన్నీ ఆయనకు తెలిసే ఉన్నవి, నీ కష్టమంతా ఆయన ఎదుటే ఉన్నది. నీ శ్రమలన్నీ ఆయనకు తెలిసే ఉన్నది, నీ కష్టమంతా ఆయన ఎదుటే ఉన్నది. ప్రభు చూడలేదని బాధపడుట తగునా, ప్రభు చూడలేదని బాధపడుట తగునా. ఒంటరిగా నిన్ను విడచి దాటిపోలేడుగా, నిన్ను దాటిపోలేడుగా. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీ యేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటిమయమై కృంగిపోకు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటిమయమై కృంగిపోకు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీ యేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. రాజనగరి తోటలలో విరిసిన పుష్పాలెన్నో నేల రాలి వాడిపోయి కనుమరుగైపోయెనే. రాజనగరి తోటలలో విరిసిన పుష్పాలెన్నో నేల రాలి వాడిపోయి కనుమరుగైపోయెనే. ముళ్ళ పొదలలో నీవు పెరుగుచున్నను, ముళ్ళ పొదలలో నీవు పెరుగుచున్నను. ఏ అపాయము నీ దరి చేరలేదే, ఏ తెగులు నీ గుడారము సమీపించలేదే. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీ యేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. మూడో సందర్భం మార్కు వార్త 6వ అధ్యాయము 34వ వచనం.
కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాడు. ఇక్కడ చూడండి, మొదటి సందర్భం ఏమో తనతో 3 దినాలు ఉండి వారికి తిననేమీ లేకపోయినందుకు ప్రభు కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. రెండవ సందర్భం, విధవరాలు తన బిడ్డను పోగొట్టుకొని బోరమని ఏడుస్తూ ఉంటే ప్రభు కనికరం ఆమె మీదకి వచ్చి ఎవరు చెప్పకుండానే గొప్ప ఆశ్చర్యకరమైన కళ్ళ ఎదుట జరిగించి సజీవుడైన తన బిడ్డను తనకు తిరిగి ఇచ్చాడు. మీ జీవితంలో మృతమైన మీ ఆశలను సజీవంగా చేసి మరలా మీ హృదయాల్లో ఉద్యోగం కలుగజేసే దేవుడు, మీ మీద కనికరపడే దేవుడు. మూడవ సందర్భం, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను 3 సందర్భాలు చెప్పాను. మూడో సందర్భం ఏంటి? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగారు. దేవుని కనికరం వస్తే సమృద్ధి కలుగుతుంది. దేవుని కనికరం మీ మీదకి వస్తే మృతమైన మీ వారు బ్రతుకుతారు. మీ ఇంట్లలో తాగుడుతో, జోదముతో, అబద్ధాలతో, చెడు అలవాట్లలో చనిపోయిన వారు సజీవులై మంచి ఆత్మీయులుగా మారతారు. దేవుడు మీకు అప్పచెప్తాడు. అలాగే ప్రభు కనికరం మీ మీదకి వస్తే మృతమైన మీ ఆశలు మరలా చిగురు వేస్తాయి. మూడో సందర్భం ఏంటంటే, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి అనేక సంగతులు వారికి బోధింపసాగారు. ప్రభు కనికరం మీ మీదకు వచ్చినప్పుడు మీరు గ్రహింపలేని గూఢమైన సంగతులు ప్రభు తన నోటితో మీకు బోధిస్తాడు. తన శిష్యులకు కూర్చోబెట్టుకొని ఎన్నో సంగతులు చెప్పారు ప్రభు వారు. ఎందుకంటే వారికి తెలియదు కనుక. ప్రభు కనికరం వస్తుంది అంటే మనం గ్రహించలేని గొప్ప సంగతులు మనం గ్రహించగలుగుతాం. ఇంతవరకు ఆత్మీయ జీవితంలో ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకోలేక, లేదా ఎవరైనా మీకు చెబుతూ ఉంటే మీ మెదడులో అది పనిచేయక ఆ సంగతులు మీ హృదయాలలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటే, ఇదిగో మంచి కాపురి యేసయ్య ఆయన కనికరం మీ మీద ఉంచి మీకు ఎన్నో సంగతులు తెలియజేయబోతున్నాడు. హల్లెలూయా. ఎన్నో సంగతులు అంటే ఏ సంగతులండి? ఏ సంగతులు తెలియజేయబోతా ఉన్నాడు? 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత, 8 నెలల తర్వాత, లేదు 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మీకు రాబోయే ఆస్తి గురించి చెప్తాడా? మీరు ధనవంతులు అవబోతున్నారని చెప్తాడా? ఏ సంగతులు అంటే పరలోక సంబంధమైన సంగతులు, ఎన్నో సంగతులు, ఆత్మకు సంబంధించిన సంగతులు. చాలా మంది బైబిల్ గ్రంథాన్ని 50-60 సార్లు చదువుతారు. నేను ఎన్నిసార్లు చదివాను తెలుసా? బైబిల్ గ్రంథం 15 సార్లు చదివా అంటారు. నేను ఎన్నిసార్లు చదివానో చెప్పట్లేదు. కొంతమంది ఇలా చెప్తారు, నేను 50 సార్లు చదివాను, ఒక్క ముక్క అర్థం చేసుకోదు. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తూ ఉండేవాడంట. ఎప్పటి నుండి చెప్పండి? ఎప్పటి నుండి?
చిన్నప్పటి నుంచి వెళ్తున్నాడు మందిరానికి. చిన్నప్పటి నుండి మందిరానికి వెళ్తే ఎన్ని సంగతులు నేర్చుకోవాలి, దేవుని సంగతులు. ఎన్ని విషయాలు నేర్చుకోవాలి? చాలా సంగతులు నేర్చుకోవాలి. కానీ ఏమీ నేర్చుకోవాలి. గుణదలు వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళామని అడిగాను. గుణదలు వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తారా అని అడిగాను. చిన్నప్పటి నుంచి వెళ్తానన్నా, నాకు అలవాటు అన్నాడు. నాకు మనసులో కంగు తిన్నాను నేను. చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తా, వాక్యంలో సత్యం తెలుసుకోకుండా గుణదలు గుండెట్ట గుడుచుకున్నావు బాబు అని అన్నాం అనుకుని నేనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తూ వాక్యాలు వింటూ నేర్చుకుని మనిషి ఇప్పుడు చెప్తే వినడు. ప్రభు కనికరం ఎవరి మీదకి వస్తుందో వాళ్లకు గూఢమైన సంగతులు తెలియజేయబడతాయి. వాక్యాలు అర్థమవుతాయి. వాక్యంలో ఉన్న మర్మం అర్థమవుతుంది. వాక్యాన్ని నెరవేర్చగలుగుతారు. అక్కడికి వచ్చిన ప్రజలు ధర్మశాస్త్రం వింటున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు కంఠస్థ పెట్టారు. ఎవరో చెప్తుంటే వింటూ ఉన్నారు. కానీ పరలోకము, ఆత్మీయ ఆత్మ సంబంధమైన సంగతులు వారికి ఏమాత్రం తెలియవు. వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున ప్రభువు వారి మీద కనికరపడి చాలా సంగతులు వారికి బోధింపసాగిను. ఈ రాత్రి భౌతిక సంబంధమైన మన అవసరత తీర్చడానికి ప్రభు కనికరం కావాలి. మన హృదయాలలో, మన కుటుంబంలో మృతులై ఉన్నవారు బ్రతికి సజీవులై మన కళ్ళ ఎదుట కనబడాలి. మృతమైన మన ఆశలు ఫలించాలి. ప్రభు కనికరం మాత్రమే అది చేయగలదు. మూడవది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇన్ని రోజులలో ఇన్ని సందర్భాలు మనకు ఎదురవుతూ ఉన్నా దేవుని సంగతులు మనం నేర్చుకోవాలి. ఏ సంగతులు చెప్పండి? ఏ సంగతులు? ఒక్క వాక్యం మనం చదువుతూ ఉన్నామంటే ఆ వాక్యాన్ని అర్థం, లోతైన అర్థం ఏందో మనం బాగా గ్రహించుకొని ఉండాలి. ప్రభువు చెప్తేనే అది అర్థమవుతుంది. ప్రభు ఆత్మ ద్వారా మనకు బయలుపరిస్తేనే అది అర్థమవుతుంది. లేకపోతే అన్నిటికీ అర్థం కాదు. ధర్మశాస్త్రాన్ని చదివారు, ధర్మశాస్త్రాన్ని కంఠస్థ పెట్టారు, కానీ చాలా సంగతులు వాళ్ళకు తెలియదు. చాలా సంగతులు ఎందుకు బోధించారు ప్రభు గారు? వాళ్ళకు తెలియదు కనుక, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కనుక. ఈ రాత్రి ప్రభు కనికరం నీ మీదకు వచ్చి పరలోకం గురించి వింటున్నావు, కానీ పరలోకం సంగతులు నీకు తెలియదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవులు సినిమాకి ఎందుకు వెళ్తున్నారు? చాలా సంగతులు వాళ్ళకి తెలియదు. పాడతారు, దేవుని పాడతారు, ప్రార్థన చేస్తారు, సినిమాకి వెళ్తారు. మందు ఎందుకు తాగుతున్నారు? చాలా సంగతులు వాళ్ళకి తెలియదు. ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు యాష్టపడతా ఉంటారు? కుటుంబంలో సమాధానం ఎందుకు ఉండదు? పరలోకపు సంగతులు, చాలా సంగతులు వాళ్ళకి తెలియవు. ఈ రాత్రి ఆ పరలోకపు సంగతులన్నీ దేవుడు నీకు బోధిస్తూ ఉంటే నీవు దేవదూత వలె మారుతావు. దేవుని పోలికలోనికి మారుతూ ఉంటావు. దేవుని పోలికలోనికి ఎందుకు మారంటే చాలా సంగతులు తెలియవు. అందుకని దేవుని పోలికలోనికి మారరు. పౌలు గారు అంటారు, నేను మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, మీకు వినటానికి శక్తి లేదు, నేను చెప్పలేకపోతున్నాను అని పౌలు గారు బాధపడ్డారు. ఆత్మీయ జీవితంలో కూడా నాకు తెలిసిన వంట మట్టుకు మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ కొన్ని చెప్తూ ఉంటే అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అట్లా కాదు, ఇట్లా ఉండాలి అని అంటే ఏమైంది అని ఎదురు చెప్తా ఉన్నారు. అంటే మీకు విని గ్రహించే శక్తి లేదు. యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి చాలా సంగతులు బోధించారండి.
ఇప్పుడు బియ్యం ఎవరైనా ఇవ్వచ్చు, డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు, ఆశ పెట్టచ్చు, ధైర్యం చెప్పచ్చు. తెలియని సంగతులు, మనకు తెలియని సంగతులు ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే మనకు తెలియజెప్పగలుగుతారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు మాత్రమే మనకు తెలియని సంగతులు మనకు చేసేవాడే ఉన్నాడు. అందుకని పరిశుద్ధాత్మ పొందాలి హృదయంలో. వాక్యం చదువుతూ ఉన్నా, లేకపోతే చాలా సంగతులు తెలియవు. ఈ రాత్రి ప్రభు కనికరం వచ్చిన వేళ ఏమవుతుందంటే గొప్ప అనుభవంలోనికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. మంచి అనుభవాలకి. మంచి అనుభవాలకి ఎట్లా వెళ్తారు? ఎన్నో సంగతులు దేవుడు మీకు చెప్పబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎన్నో సంగతులు దేవుడు మీకు చెప్పబోతూ ఉన్నాడు. మనుషుల గురించి ఆయన చెప్తాడు, దేవదూతల గురించి ఆయన చెప్తాడు, జరిగిందేందో ఆయన చెప్తాడు, జరుగుతున్నదేంటో ఆయన చెప్తాడు, జరగబోయేదేంటో ఆయన చెప్తాడు. ప్రపంచానికి తెలియదు, ప్రపంచానికి చాలా సంగతులు తెలియవు. చెప్తున్నా వినరు. ఒక చోట పనికి వెళ్ళినప్పుడు పనిగాడ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ మీద వాదన తీసుకుంటున్నాడు. ప్రార్థన అంటావు. ఆ ప్రార్థన వాళ్ళు ఎందుకు వెళ్తారు తెలుసా? పొట్టకూటి కోసం వాళ్ళు ప్రార్థనకు వెళ్ళేది. కష్టపడరు, బ్రతకటం కోసం అదొకటి అలవాటు. కష్టపడి పనిచేయడం చేతగాక అదొకటి నేర్చారు. నీకు ఆ పిచ్చి పెట్టింది అరబాగా అని అన్నాడు. నేను అక్కడే పక్కనే పండుకొని ఉన్నాను. భోజనం చేసి కొంచెం సేపు శాత తిరుగుతా ఉన్నాను. దేవుడు లేడు, ఏమీ లేడు, బతకడం చేతగాక వాళ్ళు అంటే ప్రార్థనలు పెట్టుకుంటా ఉన్నావు, నువ్వు అరవబాగా అని అన్నాడు వాళ్ళమ్మ. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతుంటే నేను కలగజేసుకున్నాను. నేను కలగజేసుకొని, అయ్యా దేవుని సంగతిలో అలా తీసి పక్కన పెట్టి చూసి నేను మాట్లాడాను. 3 ప్రశ్నలు నేను అడుగుతున్నాను. బైబిల్ గురించి నేను మాట్లాడలేదు. 3 ప్రశ్నలు అడుగుతున్నాను. 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందా రాదా అని అడిగారు. మీరేం చెప్తారు? 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందా రాదా అంటే ఏం చెప్తారు? వచ్చిందా రాదా? అదేంటి అట్లా అడిగావు అని అన్నాడు. రావచ్చు, ఏమైందా అంటే వచ్చిద్దా రాదా అంటే మరలా కొంచెం సేపు ఆలోచించుకొని వచ్చిద్దన్నా అని అన్నాడు. 3వ ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది తెలుసా? నేను కొన్నిసార్లు చెప్పాను, నేను మీకు ఎవరైనా అడిగితే ఈ మాట చెప్పండి అని. ఫలానా చాట 3వ ప్రపంచ యుద్ధం జరిగిందని ఎక్కడ రాసింది? 3 ప్రశ్నలు. దేవుడు లేడు, ఏమి లేడు, ప్రార్థన వాళ్ళు బతుకు తెరుగు కోసం వెళ్తున్నారు, కష్టపడతాం చేతగాక అని అంటా ఉంటే నేను ఈ 3 ప్రశ్నలు వేశా. 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. దేవుని సంగతి తర్వాత మాట్లాడుకున్నాం. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిద్దా రాదా? 3వ ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగింది? 3వ ప్రపంచ యుద్ధం ఫలానా స్థలంలో జరిగిందని ఎక్కడ రాసింది? నాకు తెలీదు అని అన్నాడు. నేను చెప్తాను విను. 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది. 3వ ప్రపంచ యుద్ధం జరిగే స్థలం హర్మగిద్దోన్ అనే స్థలం అనే పేరు. ఆ స్థలం పేరు ఎక్కడ రాసిందంటే బైబిల్లో రాసింది. ఎక్కడ రాసింది? బైబిల్లో రాసింది. బైబిల్ వాస్తవం అని చెప్పడానికి ఆ రుజువు చాలు. ఇంకొక విషయం ఏంటంటే నీకు తెలియని సంగతులు
ఇప్పుడు నేను నీకు చెప్పాను, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, వాటిని తెలుసుకో. ఆ మూడో ప్రపంచ యుద్ధం రాకముందే మారు మనసు పొంది బాప్తిసం తీసుకో, పరలోకం వెళ్తావు. ఇంకా ఆత్మీయ సంగతులు చాలా ఉన్నాయి. నువ్వు మాట అన్నావు కదా, ఏమనన్నావు? బతకడం కోసం వీళ్ళు బైబిల్ పట్టుకున్నారు అని అన్నావు కదా. ఇదిగో నేను సేవ చేస్తున్నాను, పని చేసుకుంటా. ఎంత కష్టపడుతున్నానో నీ కళ్ళారను చూస్తున్నావు. అందరూ అలా ఉండరు. ప్రభు నన్ను ఇలా ఉంచాడు. రోగులను బాగు చేస్తున్నాను, దయ్యాలు పోతా ఉన్నాయి, వాక్యం చెప్తా ఉన్నాను, ఆత్మలు రక్షించబడతా ఉన్నారు. కానీ పని చేసుకుంటూ ఉన్నాను, కష్టపడుతున్నాను, మారు మాట మాట్లాడలేదు. బైబిల్ వాళ్ళ ఇళ్ళలో ఉంటుంది, చాలా సంగతులు వాళ్ళకి తెలియవు. ఈ రాత్రి ప్రభు కనికరం మీ మీదకి వచ్చి ఎన్నో సంగతులు దేవుడు మీకు బోధించబోతూ ఉన్నాడు. మీరు బలవంతులు అవుతారు ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. 3 విషయాలు. ప్రభు కనికరం వారి మీదకి వచ్చి గొప్ప అద్భుతం చేశాడు. తినంగా ఇంకా మిగిలిందండి. ప్రభు కనికరం ఆ మీదకి వచ్చి గొప్ప అద్భుతం చేశాడు. సజీవుడయ్యాడు తన బిడ్డ. ప్రభు కనికరం వారి మీదకి వచ్చి గొప్ప సంగతులు, వారు ఎన్నడూ వినని చాలా సంగతులు వారికి బోధిస్తూ ఉన్నాడు. మొదటి 2 విషయాల కంటే ఈ 3వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. మనకు తెలియని సంగతులు మనం నేర్చుకుంటే ఆత్మీయ జీవితంలో చాలా బలవంతులు అవుతాం. ఆ చాలా సంగతులు దేవుడు మీకు బోధించబోతున్నాడు. ఇన్ని రోజులు మీరు ప్రభువులో నిలిచి ప్రభు కొరకు కష్టపడి ప్రభువుతో సాగుతూ ఉన్నందుకు ప్రభువు చూసి మీ మీద ఆయన కనికరపడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు ప్రభువులో జీవించి అకస్మాత్తుగా మీ కుటుంబంలో, మీ మనస్సులో ఏదో ఒక గందరగోళం, ఆత్మీయులు దూరం అయిపోయో, ఇంక నేను ఈ పని చేయలేననో, నిరాశలు, ఆశలు చనిపోయిన సంగతులలో ఇదిగో ప్రభు కనికరం మీ మీదకి వచ్చి మరలా మీ ఆశలు తిరిగి బ్రతకబోతూ ఉన్నాయి. మీ కుటుంబంలో వారు సజీవులు అవ్వబోతున్నారు. ప్రభు కనికరం మీ మీదకి వచ్చి ఎన్నో సంగతులు దేవుడు మీకు బోధించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటి మయమై కృంగిపోకు. దిగులు చెందకు, కలత చెందకు, కన్నీటి మయమై కృంగిపోకు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీయేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం లాగా నువ్వు ఉన్నావని ఆయన చూస్తూ ఉన్నాడు. ముండ్ల పొదల్లో నువ్వు ఉన్నావు అన్నట్లుగా. నీ శ్రమలన్నీ ఆయనకు తెలిసే ఉన్నవి, నీ కష్టమంతా ఆయన ఎదుటే ఉన్నది. ప్రభువు చూడలేదని బాధపడుట తగునా, ప్రభువు చూడలేదని బాధపడుట తగునా. ఒంటరిగా నిన్ను విడచి దాటిపోలేడుగా, నిన్ను దాటిపోలేడుగా. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మమా, శ్రీయేసు నీరాజు నిన్ను చూచుచున్నాడు. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు కనికరం మనుషుల మీదకి వచ్చిన వేళ వాళ్ళు తృప్తి చెందారు. ప్రభు కనికరం మనుషుల మీదకి వచ్చిన వేళ వాళ్ళు ఆనందంతో నింపబడ్డారు. ప్రభు కనికరం మనుషుల మీదకి వచ్చిన వేళ ఎన్నో సంగతులు వాళ్ళు తెలుసుకున్నారు. చాలా సంగతులు తెలుసుకోకపోవడమే మహాపాపం.
శ్రీమోహన్ గారు, కారేటి శ్రీమోహన్ గారు. ఓ ఇప్పుడే బైక్ యాక్సిడెంట్ అయిందా? ఎవరో శ్రీమోహన్ గారంట, జస్ట్ బైక్ యాక్సిడెంట్ పేపర్ని అందరం మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడే బైక్ యాక్సిడెంట్ అయిందంట, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. తండ్రి ప్రభువా తాకండి అయ్యా, ఆయన భయంకరమైన ఆ బాధ లేకుండా చేయండి తండ్రి. ఆ బిడ్డ బాధతో ఆయన సందేశం పంపించి ఉన్నారు. ఆ వాహనాన్ని మీరు తాకండి, దెబ్బ తగిలించడం మీ హస్తం ఉంచండి అయ్యా. తనకు నెమ్మది దయచేయండి, ధైర్యం దయచేయండి. తన చేతిలో ఏమైనా డబ్బులు లేకపోతే ఆర్థికంగా సహాయం చేయండి. వైద్యం చక్కగా అందేటట్లు, అందుబాటులో వైద్యం అందేటట్లు మీరు కృప చూపించండి నాయన. ఆ బిడ్డను తాకండి అయ్యా, తాకండి అయ్యా. సింహన్ గారు బాధపడవద్దు, మేమందరం ప్రార్థన చేస్తున్నాం. తాకండి నాయన. అయ్యా 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 తాకండి అయ్యా, తాకండి ప్రభువా. ఇదిగో అర్ధరాత్రి మేము లైవ్ పెట్టి ఉన్నాము, అనుకోకుండా ఈ బిడ్డ పరిచయం అయి ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు నాయన. గాయాలు మీరు తాకండి అయ్యా నాయన, గాయాలు కట్టండి అయ్యా. అన్ని విషయాల్లో సహాయం చేయండి తండ్రి, కృప చూపించమని. ఇదిగో వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యం ఎంతమంది విని ఉన్నారో వారందరి హృదయాల్లో ప్రభువా ఈ వాక్యం సమృద్ధిగా ధైర్యం కలిగించేటట్లు చేయండి అయ్యా, చేయండి నాయన. అయ్యా ఎంతమంది వినబోతూ ఉన్నారు, వారి హృదయాల్లో ఇదిగో మీరు కనికర పడబోతూ ఉంటే ఎంత అద్భుతం జరగబోతూ ఉన్నదో, మీ కనికరం వారి మీదకి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతత రాబోతున్నదో, మీ కనికరం వారి మీదకి వచ్చినప్పుడు ఎంతగా నాయన వారు ఎన్నో సంగతులు తెలుసుకోబోతూ ఉన్నారో సహాయం చేయండి అయ్యా. ఈ సందేశం అనేకులకు చేరి అనేకుల హృదయాలు ఆదరించబడినట్లు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీరు అందించిన వర్తమానం కొరకు స్తోత్రాలు ఆయన. అయ్యా ఈ సందేశం అనేకులకు చేర్చండి అయ్యా. చూడబోతున్న అందరి హృదయాలు నిబ్బరం దయచేయండి, ధైర్యం దయచేయండి తండ్రి. మేము ప్రార్థనలో గడపబోచుండగా మాకు ప్రార్థనలకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను స్వామి. మీరే కనికరించండి. ఇదిగో మరొకసారి కరేటి శ్రీమోహన్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ బిడ్డ గాయాలు తాకండి. ఇదిగో వాక్యం చూస్తున్నారు ఆనంద ప్రసాద్ గారిని మీరు దీవించండి నాయన. ఆ బిడ్డ ఇప్పటి వరకు వాక్యం చూసి ఉన్నారు నాయన. ఆ వాక్యం ద్వారా ఆ బిడ్డను ఓదార్చమని వేడుకుంటూ ఉన్నాను. మరలా మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఈ కూడికకు వచ్చిన ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాక్యం వారి హృదయాల్లో భద్రపరచండి. ప్రార్థన చేసుకోబోతుండగా మీరే సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు. ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతున్నాము. మీకు ఏమైనా బలమైన సమస్యలు ఉంటే 8639505361 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదా ఇప్పుడు లైవ్లో పెట్టినా మేమందరం కలిసి మీకోసం ఈ రాత్రి ప్రార్థన చేస్తాము. నా వాట్సాప్ నెంబర్ మరలా చెప్తూ ఉన్నాను, 8639505361. లేదా కామెంట్ రూపంలో పెట్టిన మరలా విడిగా ఉన్నప్పుడు కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. నా చివరి సందేశం ఏంటంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే మొదట మీకై మీరు ప్రార్థన చేసుకోండి. అది నా అనుభవం, ఎవరికి నేను చెప్పను. నా ప్రార్థన కంటే మీ ప్రార్థనే ప్రభువు దగ్గరకు త్వరగా వెళ్తుంది. అది నేను అలా ప్రోత్సాహపరుస్తూ ఉంటాను అందరినీ. అలా ఎవరికి వాళ్ళ మనం ప్రార్థన చేయాలి, ఎవరికి వాళ్ళని బలవంతులం అవ్వాలి. సెలవు, మరలా కలుసుకుందాం. వచ్చే నెల 7వ తేదీ మరలా సంపూర్ణ రాత్రి ఆరాధన ఉంటుంది. ఈ రాత్రి చెప్పిన సందేశం అంతా మరలా తీరిగ్గా మీరు విని ఆత్మీయ మేలు పొందుతారని నమ్ముతూ ఉన్నాను. ప్రభువు దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక.